సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి రాష్ట్ర సమితి పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ గారి వద్ద నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మితాంగ్ తుఫాన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కొన్ని జిల్లాలకు తీవ్ర ప్రభావం కలిగించింది. కానీ మిగతా జిల్లాలు కూడా దాని తాలూకు ప్రభావం ఫలితంగా నిబంధనలు వర్తించుకోవచ్చు, కానీ నష్టం అనేది అపారంగా రైతాంగం జరిగింది. ఎందుకంటే వరుస 3 రోజులు 4 రోజుల పాటు చిన్న చినుకులు కంటిన్యూగా పడడం వల్ల అప్పటికే కోతలకు గురై వరి ఓబులు అనేవి తడిసిపోయాయి. కుప్పలు వేసిన దగ్గర కూడా కుప్పలు తడిసిపోయాయి, నీరు చేరిపోయి. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని, మొలకొచ్చిన ధాన్యాన్ని, అలాగే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది జరగాలంటే మరి మిల్లర్లు ఎఫ్సీఐ వారి తాలూకా నిబంధనల ప్రకారంగా బియ్యం ఇవ్వాల్సి ఉంది. అది ఇవ్వాల్సి వస్తే ఎఫ్సీఐ వాళ్ళు అంగీకరించరు రంగు మారితే. దానివల్ల మిల్లర్లకి వాళ్ళు అంగీకరించినప్పుడు మిల్లర్లు రైతు నొక్కే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వమే నేరుగా ఇది ఒక జాతీయ విపత్తుగా గుర్తించి ధాన్యం సేకరణ చేయాలి. ఆ విధంగా రైతుని దోపిడీ గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం అది ఉంది. ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించి పరిహారం ఇవ్వాలని, ఎకరాకి 50,000 రూపాయల వరకు, మరి వాణిజ్య పంటలకి 75,000 రూపాయలు, ఉద్యానవన పంటలకి 1,00,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలనేది. అలాగే ఈ ప్రభుత్వం ఎఫ్సీఐ నిబంధనలు సడలించి ధాన్యాన్ని అందరినీ కూడా సేకరించాలని తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనాలి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనాలి. ఎఫ్సీఐ నిబంధనలు సడలించి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనాలి. ఎఫ్సీఐ నిబంధనలు సడలించి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనాలి. కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. సార్ నమస్తే. అలాగే నిసింగు తుఫాను, మొన్న నిసింగు తుఫానుకు పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వము మూల్యం చెల్లించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని, ఆ నేపథ్యంలోనే ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకోమని విన్నవించడానికి ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇది గుర్తించి పంట బీమా పథకము ఈ జిల్లాలో 4,000 ఎకరాలకే పంట బీమా వచ్చిందన్నట్లుగా కలెక్టర్ గారు మొన్న నేను ఇచ్చే పిటిషన్కు సమాధానం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ 4,000 ఎకరాలు ఎక్కడ ఉన్నావో అవి అంతవరకు గుర్తించారు. మిగిలిన చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగానికి ఈవేళ మొత్తము వర్షము నాట్లు వేసిన తర్వాత వర్షం పడకపోయిన ఎరువులు అన్నీ, పురుగు మందులు అన్నీ అప్పులు చేసి వేసిన తర్వాత ఆ నాట్లు పూర్తిగా ఎండిపోవడం కూడా జరిగింది. ఈవేళ ఆ రైతాంగము గాలిలోకి కలిసిపోయినటువంటి పరిస్థితి రైతాంగం ఉన్నారు. అప్పుల్లో ఊపిరిలో కూరిపోయారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి కూడా ఈవేళ రైతాంగానికి కనిపిస్తుంది. అలాగే మెరక ప్రాంతం అంటున్న ఈవేళ పూర్తిగా సర్వనాశనమైంది. కాబట్టి ఆ రైతాంగానికి ఎకరాకు 50,000 రూపాయలు, అలాగే ఉద్యాన వాణిజ్య పంటలు నష్టపోయినాయి కాబట్టి ఆవినికి 75,000